ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి అనుకుంటారు మీకు? మొత్తం వస్తాయి. ఎందుకు కంప్లీట్ అన్న 17 వస్తాయా? 100% వస్తాయి. 17, 16 మొత్తం వస్తాయి, కంప్లీట్ వస్తాయి. ఎంఐఎం గెలుస్తారు వాళ్ళు మొత్తం. అంటే ఇక మిగతా అన్నీ గెలుస్తాం మేము, అన్నీ గెలుస్తాం. తప్పేంది? గెలవమని మీకు డౌట్ ఉందా? అర్థమైపోయి కదా. నెల రోజులలో 3వ తారీఖు ఎలక్షన్ అయ్యేసరికి 3 నెలలు అవుతుంది. 3 నెలల నిరుద్యోగ వృత్తిని చూస్తారు. ఇదే ఆర్టీవీ. మా చెల్లెలు తులం బంగారం చూస్తారు, మా అక్క చెల్లెలు కళ్యాణ లక్ష్మి చూస్తారు, మా చెల్లె గృహలక్ష్మి చూస్తుంది, ఇల్లు కట్టుకొని ఉంటుంది. 6 నెలలలో నిరుద్యోగ వృత్తి ఉంటుంది. జర్నలిస్టుల సంక్షేమం చూస్తారు. రైతులకు రైతు బంధు రామ్ అయిపోయింది. దళితులకు దళిత బంధు రాబంధు అయిపోయింది. జై భీమ్ అయిపోయింది. దళిత బంధు, బీసీ బంధు బంద్ అయిపోయింది. మైనార్టీల సంక్షేమం మాయమైపోయింది. అన్నీ చూస్తారు. 100 రోజులు మీకు వ్యతిరేక ప్రభావం చూపించాయి. మీరు బంధులు ప్రకటించి ఏ బంధుని సరిగ్గా అమలు చేయలేదు కాబట్టి మీకు అది రాబందుగా మారింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కదా. రాబందులు ఇప్పుడు ఎవరికి రాబందు అయితే తెలుస్తుంది కదా. జీవన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు అసలు టీఆర్ఎస్ అనేది ఇంకా ముగిసిపోయిన అధ్యాయం, బీఆర్ఎస్ అనేది ఇంకా మూసిడి అన్నారు. చాలా మంది అన్నారు బక్కపలసడు ఆయన తెలంగాణ తీసుకొస్తాడా 2001 మంది నవ్విర్రు. టీవీ జర్నలిస్టులు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ కేసీఆర్, ఎక్కడ బక్కపలసడు ఆయన, గీన ఢిల్లీ, మీ ఎంపీ సీట్లు ఎంత, మీ అనుభవం ఎంత, మీరెంత, మీరెట్లా తెలంగాణ తెస్తారు అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. వాళ్ళందరి ప్రశ్నలను దాటుకొని ముందడికెళ్ళి 36 జాతీయ పార్టీలు నొప్పించి కేవలం 2 సీట్లు ఉన్నటువంటి ఎంపీ సీట్లు, 2 సీట్లు తెలంగాణ వచ్చిన రోజు జాతీయ పార్టీని ఒప్పించి మెప్పించి, మెప్పకపోతే మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చిండో అదే విధంగా జరుగుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.